మన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారు సింహం ద్వారా విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహంలో నోళ్లను మూసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో మనము విశ్వాసం ద్వారా నిరీక్షణతో మరి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ప్రార్థన చేసినట్లయితే మనము కూడా ఇవన్నీ కూడా చేయగలం అనమాట అండి. మన పక్షంగా యెహోవా దేవుడు నిలబడతాడు. మరి మనము రాజ్యాలను జయిస్తామంటండి. మనము నీతి కార్యాలు జరిగిస్తామంటండి. మనం నీతిగా యథార్థతగాను నీతిగా మనం జీవించినట్లయితే ఇవన్నీ మనం చేయగలం అనమాట అండి. వాగ్దానాలు ఫలితాలు పొందుకోగలం అనమాట అండి. మరి మనము మన శత్రువుల్ని జయించే శక్తిని మన శత్రువుల నోళ్ళను మూయించే మరి శక్తిని దేవుడు ఇస్తాడంటండి మనకి. సింహం నోళ్ళు అంటే సింహం అంటే మరి అది భయంకరమైన జీవి. అలాంటి జీవి నోట్లో నుంచి మనల్ని తప్పిస్తానని మాట ఇస్తానమాట. ఇలాంటి ఆదరణకరమైన మాటలు దేవుడు ముందుగా మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అని మనము అనుకోవాలన్నమాట అండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా పంపండి. పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా కూడా చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు, మీ పిల్లలు, పిల్లల పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా దీవించబడతారు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడం అంటే ఎలాగంటే మరి వాగ్దానాలు, మరి వాక్యాలు, బైబిల్ భాగాలు ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ వాళ్ళతో పంచుకుంటూ మనం బ్రతికినట్లయితే మరి దేవుడు మన పక్షంగా నిలబడతాడు. మన పక్షంగా మరి నీతి కార్యాలు జరిగిస్తాడు. రాజ్యాలను జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మరి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఈ చిన్న వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకుని ధ్యానించుకోవాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.